మనిషి 3 రకాల దుఃఖాలతో బాధపడుతూ ఉంటాడు. ఒకటి శారీరకమైన దుఃఖం, అంటే శరీరానికి సంబంధించిన బాధ, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ రోగం వచ్చినా బాధపడిపోతూ ఉంటాడు, దుఃఖం ఉంటుంది. సో శారీరక దుఃఖము. రెండవది మానసిక దుఃఖం. ఈ మానసిక దుఃఖంలో మనసుకు సంబంధించింది. సో తను ఏది కావాలో అది దొరక్కపోతే దుఃఖం ఉంటుంది. నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, నాకు అంత జీతం కావాలి, నాకు గోల్డ్ కావాలి అని ఒక రకమైన కోరికలు ఉంటాయి. కోరిక వల్ల దుఃఖం కలుగుతుంది. ఇంకా ఆ మానసిక దుఃఖంలోనే ఇంకా ఎలాంటిదంటే, మనం ఎవరన్నా తిట్టినారనుకోండి, వెంటనే ఫీల్ అయిపోతూ ఉంటాం. నన్ను వాడు తిట్టినాడు, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారని మనసుకు పట్టించుకొని ఆ దుఃఖంలో ఉంటాం అన్నమాట. కుంగిపోవడం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి దుఃఖాలు కూడా మానసిక దుఃఖం కిందకి వస్తుంది. ఇక మూడో రకమైన దుఃఖం ఏంటి అంటే బుద్ధిపరమైన దుఃఖం. బుద్ధిపరమైన దుఃఖం ఎలాంటిది అంటే బుద్ధికి సంబంధించింది. ఎలా మాట్లాడాలి తెలీదు, బుద్ధి లేదా నీకు తిడుతుంటారు ఏదైనా అనవసరమైన మాట మాట్లాడితే కదా. అంటే ఎలా మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఏది తినాలో తెలీదు, ఎలా తినాలో తెలీదు. అంతేకాదు మనలో జ్ఞాపక శక్తి లోపించటము, బుద్ధికి కష్టం అన్నమాట. బుద్ధికి సంబంధించిన దుఃఖం అన్నమాట. మన పిల్లలకి ఎవరికైనా సరే కాన్సన్ట్రేషన్ లేదు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా. అలాగే మనలో జ్ఞాపక శక్తి తగ్గింది అన్నా కూడా మనలో ఒక బాధ, దుఃఖం అనేది ఉంటుంది. సో బుద్ధిపరమైన దుఃఖం అంటే మన తినే తిండి, కామన్ సెన్స్ అంటాం కదా, ఆ కామన్ సెన్స్ లేకపోవడం బుద్ధికి సంబంధించిన దుఃఖం. ఇలా 3 రకాల దుఃఖాలతో మనిషి బాధపడుతున్నాడు. సో ఈ 3 రకాల దుఃఖాలకి ఒకే మార్గం ఉంది. ఆ మార్గమే ధ్యానం, శ్వాస మీద ధ్యాస. సో ధ్యానం ఎప్పుడైతే చేస్తామో శారీరక రోగాలు పోతాయి, నాడీమండల శుద్ధి జరిగి శారీరక రోగాలు పోతాయి. అంతేకాదు మనసు నిర్మలంగా పెట్టుకునే అవకాశంతో మనం ధ్యానం చేస్తాం కాబట్టి మనసు నిర్మలంగా ఉంటుంది. కాబట్టి మనకు అతి కోరికలు ఏది ఉండదు, మోహం అనేది దేనిపైన ఉండదు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అన్నట్టుగా ఉంటాం అన్నమాట. సో మానసికమైనది. బుద్ధిపరమైన ఆలోచనలు, బుద్ధిపరమైన దుఃఖం నుంచి మనం బయటపడతాం. ఎట్లా అంటే మనకు ప్రతిసారి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేయడం వల్ల ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎంతసేపు మాట్లాడాలి, ఇంకా మన జ్ఞాపక శక్తి కూడా బాగా ఉంటుందన్నమాట. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మనకు మెమరీ పవర్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇలా మనకు ధ్యానం చేయడం వల్ల ఈ అన్ని దుఃఖాలన్నిటిని మనం సర్వనాశనం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా జీవితం. థ్యాంక్ యూ.